కాబట్టి బాగా చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. మరి మీరు ప్రార్థన చేసుకోండి, కంపల్సరిగా వినాలి వాక్యాన్ని. నేను ఇక్కడ వచ్చిన తర్వాత సతీష్ గారు ప్రకటన చేస్తున్నప్పుడు ఒకటి జ్ఞాపకం వచ్చింది. చర్చిలో ప్రకటన చేస్తారు, అయితే వాటిని కైకొనలేదు అనేక మంది. నేను ఎందుకు చెప్తానంటే మండే ఫ్రైరు నాకెంతో ఆశీర్వాదకరంగా ఉంది. హల్లెలూయా. ఈ మండే జరిగే ప్రేయర్ వల్ల మాకు తిరునెల్వేలిలో ఏ ఆటంకం లేకుండా దేవుడు పరిచర్యలో వాడుకున్నాడు తమిళములో. హల్లెలూయా. అవునండి, బైబిల్లో ఒక మాట చెప్పబడుతుంది. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనములో, ప్రసంగి 1వ అధ్యాయము 5వ వచనములో, ఇప్పుడు జాగ్రత్తగా నెలమ్మా, చెవి గలవాడు వినుగాక. నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనవలెను. బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఎట్లంట? సమీపించి ఆలకించుట శ్రేష్టము. సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఏం చెప్పినారో, ఏం ప్రకటన చేసినారో నేను మర్చిపోయినానంటారు అనేక మంది. దేవుని ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. మీరు సమీపించి ఆలకిస్తే చాలా శ్రేష్టము, చాలా విలువైంది, ఘనమైంది. అది ఎంతో భాగ్యము, ఎంతో ఆశీర్వాదము. కాబట్టి సమీపించి ఆలకించాలి. నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత బలి అర్పించినా అంత వేస్ట్. నువ్వు ఆలకించలేదంటే సమీపించి ఆలకిస్తే అది ఎంతో శ్రేష్టమని ప్రసంగి సొలొమోను గారు ఈ మాటలను రాశారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రియులారా, అనేక మంది గైకొడంలా. ఇంకొక మాట మన సతీష్ గారు చెప్పారు, ఒకరు వచ్చినా ఒకరు రాకపోయినా, నేను చెప్తాను, ఆయన మాట్లాడలేదు, ఆయనలో నుండి దేవుడు మాట్లాడి ఉన్నాడు ప్రకటన చేసేటప్పుడు. మరి ఇక్కడ ప్రకటన చేసేది ఖచ్చితంగా ఈ ప్రోగ్రాము ఆగకుండా జరుగుతూనే ఉంది. ఒకరు వచ్చినా ఒకరు రాకపోయినా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, వస్తే నీకు ఆశీర్వాదం, రాకపోతే నువ్వు దీవెనలు నువ్వు పోగొట్టుకుంటా. ఆ మొదటి ఆరాధనలో గలాతీయులు 3వ అధ్యాయంలో ఒక మాటను నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, గలాతీయులు 3వ అధ్యాయము 10వ వచనములో, నేను ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ పాపమునకు శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా అని రాయబడి ఉన్నది. నిలకడగా ఉండని ప్రతివాడు, నిలకడగా లేని ప్రతివాడు. నేను ఇంకా వాక్య భాగానికి వెళ్ళలేదు. హల్లెలూయా. నిలకడగా ఉండని ప్రతివాడు, చెప్పండి, నిలకడగా ఉండని ప్రతివాడు. ఒక ఆదివారం వస్తాడు, ఇది ధర్మశాస్త్రంలో ఇది ఆజ్ఞ. 6 దినాలు పని చేసుకొని 7వ దినము దేవుని మందిరానికి సావాసానికి వెళ్ళాలి. అందుకే పౌలు గారు
హెబ్రీలకు 10వ అధ్యాయం 24వ వచనంలో చెప్తాడు. 24-25లో హెబ్రీలు 10వ అధ్యాయము 24-25లో కొందరు మానుకొనుచున్నట్టుగా కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరిస్తూ ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలని ఆమేన్. హల్లెలూయా. మీరు అడగాలి, పోయిన ఆదివారం ఎక్కడ? మీ పక్కలో ఎవరు కూర్చొని ఉంటారు? పోయిన ఆదివారం ఎక్కడికి వెళ్ళిపోయినావు? ఈరోజు అనేక మందికి నిలకడల వస్తారు పోతారు. ఆరాధన అయిపోయిన తర్వాత కొందరు వస్తారు పోతూ ఉంటారు. కొందరు ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడు వస్తారు, వారికి నిలకడలే, ఏం లేదు, వాళ్ళకి నిలకడలేదు. దేవుని ప్రియులారా, మరి ఈరోజు అనేక మందికి సరైన నిలకడలే. అందుకే శాపము, భక్తిహీనుల ఇంటి మీదికి శాపం వస్తుందని సామెతలు 3:33లో చెప్తాడు. సామెతల గ్రంథంలో సొలొమోను 3వ అధ్యాయం 33లో చెప్తాడు. ఏం చెప్తాడు? చదవండి. ఒకరు యెర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకరు చదువుతారు. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. హల్లెలూయా. నీతిమంతుల నివాస స్థలమును ఆశీర్వదిస్తాడంట. భక్తిహీనుల ఇంటి మీదికి శాపము వస్తుంది. ఇక్కడ మనం చదువుకున్న నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట ఎందు నిలకడగా లేకపోతే, చేయుట ఎందు, అది ఉపవాస ప్రార్థన కావచ్చు, అది కుటుంబ ప్రార్థన కావచ్చు, అది మెలకువ ప్రార్థన కావచ్చు, అది ఆదివారము ఆరాధన కావచ్చు, దాంట్లో నిలకడగా మీరు లేక సవాసములు కూడుకోవడానికి రాకపోతే, దేవుని ఆజ్ఞలను, ఈ బైబిల్లో నుండి రాయబడిన ధర్మశాస్త్రాలని మనం గైకొనక పోతే శాపగ్రస్తులను అంటున్నాడు. అక్కడ మనం చదువుకున్న భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వస్తుందంట. అదే యెర్మీయా గ్రంథం 17:5లో మీరు చదువుకుంటే, 17:5లో యెర్మీయా ప్రవక్త రాస్తూ చెప్తున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటున్నాడు యెహోవా దేవుడు, నరులను ఆశ్రయించి. నరులు ఉన్నారు కదా, దేవుని ఆశ్రయించేది వదిలేసినారు, నరులను ఆశ్రయించడానికి వెళ్ళినారు, దేవుని విడిచిపెట్టేసినారు, మందిరాన్ని విడిచిపెట్టేసినారు. దేవుని ప్రియులారా, ఇప్పుడు నరులను ఆశ్రయించి వెళ్తూ ఉన్నారు, దేవుని ఆశ్రయించకుండా దేవుని విడిచిపెట్టేసినారు. నరులను ఆశ్రయించి మరలా ఆయన ఏం చెప్తున్నాడంటే, శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు. శరీరులను, హల్లెలూయా. శరీరానుసారమైన మనసు అది మరణము అంటున్నాడు. హల్లెలూయా. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు అది జీవాన్ని ఇస్తుంది అని పౌలు గారు మాట్లాడతారు. పౌలు గారు ఏం మాట్లాడతారు? దేవుని ప్రియమైన వారలారా, చూడండి, రోమీయులు 8వ అధ్యాయంలో చూడండి, మీరు ఒకసారి తెరుచుకోండి. 8వ అధ్యాయము 5వ వచనములో చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, శరీర విషయముల మీదనే మనసుస్తారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు, ఆత్మ
ఆత్మ విషయముల విషయముల మీద మనసునుంతురు. మనసునుంచుతారు. ఆత్మానుసారులు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు శరీరానుసారమైన మనసు మరణము. అది మరణము, అది దేవునికి విరోధమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఆత్మ అనుసారమైన మనస్సు అది జీవమును సమాధానము. అన్నము లేకపోయినా, డబ్బులు లేకపోయినా, ఏది లేకపోయినా కూడా వానికి జీవాన్ని ఇచ్చి సమాధానమును అనుగ్రహిస్తుంది. శరీరానుసారమైన మనసు శరీరం మీదనే ఉంటుంది. అందుకే ఆదిలో పాత నిబంధనలో అర్మ్య ప్రవక్త ద్వారా మాట్లాడారు. ఏం మాట్లాడినారంటే, దేవుని ప్రియమైన దేవుని బిడలారా, యెహోవా దేవునిని విడిచిపెట్టి నరులను ఆశ్రయించి తన శరీరాలను ఏమంట 5వ వచనంలో 17లో తన శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. యెహోవా మీద నుండి శరీరమును, దేవుని ప్రియులారా, అక్కడ నరులను ఆశ్రయించినారు. శరీరాలను ఆధారం చేసుకొని దేవుని విసర్జించినారంట వాళ్ళు. ఇశ్రాయేలీయులు, వాళ్ళకి శాపం వచ్చింది, పాపం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, శాపం వచ్చింది, పాపం వచ్చింది. దేవుని రాకడ ఆలస్యమైనట్లయితే దేని ద్వారా శాపాలు వస్తాయి అని మనము విందాం. దేనివల్ల మనకు శాపాలు వస్తాయి? దేవుని ప్రియులారా, విగ్రహారాధన చేయడం వల్ల శాపం వస్తాయి. తల్లిని సన్మానించకపోయినా, తండ్రిని సన్మానించకపోయినా, తల్లిని సన్మానించకపోయినా శాపాలు వస్తాయి. దేవుని మందిరానికి వెళ్ళకుండా శరీరం ఆధారం చేసుకొని దేవుని విసర్జించే వాళ్ళకి శాపాలు వస్తాయి. అయితే ఇలా గలాతీలో మనము చూస్తున్నాం. ఏం చూస్తున్నామంటే, ఈ గలాతీలు 3వ అధ్యాయంలో మనము చదువుకున్న భాగములో దేవుని ప్రియమైన వారలారా 10వ వచనంలో ధర్మశాస్త్రమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. ఈయన కూడా నల్లదారం కట్టుకొని ఉంటారు కదా, పిల్లలకి, పెద్దోళ్ళకి, మగవాళ్ళకి, ఆడోళ్ళకి. ఇది శాపం. బైబిల్ చెప్తుంది. ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఈజిప్ట్ దేశంలో నుండి వచ్చింది. ఇవన్నీ కూడా దేవుని ప్రియులారా, నేను కోనాపల్లి ప్రాంతానికి వెళ్తూ ఉంటాను. అక్కడ వాళ్ళు ఒక ఆత్మీయ సంఘానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు గేటుకు దిష్టి బొమ్మ కట్టేసి ఉన్నారు మాడి తోటకి. వాళ్ళకి స్కూటర్కేమో వాక్యాలు ఉన్నాయి, వాళ్ళ ఇంటి ముందరేమో వాక్యం ఉంది. వాళ్ళ గేట్కి ఏం కట్టేసినారు? ఈసారి సరిగిన కాయలు అవి. నేను చెప్పాను మొన్న చెప్పాను, వీళ్ళకి శాపం కాసుకొని ఉందని. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన వారలారా, కనుక ఒకరు వచ్చినా రాకపోయినా ఈ ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది. నాకు నిన్న ఇక్కడ చిత్తూరుకి వెళ్ళి చిత్తూరు నుండి ఇక్కడికి వచ్చిన ఈ ప్రోగ్రాంలో కలుసుకున్న విబిఎస్ ప్రోగ్రాంలో మళ్ళీ పల్నేరుకి వెళ్ళిన, పల్నేరు నుండి మళ్ళీ ఇంటికి వచ్చిన, మళ్ళీ ఇంటికాడ నుండి ఈ విబిఎస్ క్లాస్కి వచ్చినటువంటి చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయి రాగిమెనపెంటలో వదిలినాము. మరలా చాలా బలహీనత అయిపోయింది. ఒక పక్క కాళ్ళు చేతులు షాక్ కొట్టినట్లుగా, కరెంటు కొట్టినట్లుగా ఉంది. వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ పండుకున్నా, వెళ్దామా వద్దా అని శారీరకం చెప్తుంది, వెళ్ళొద్దు పండుకో అంటుంది. హల్లెలూయా. ఇంకొకటి ఏమైపోయిందంటే 21, 22, 23 తారీఖులో, 28, 29, 30వ తారీఖులో మన బ్రాంచ్ సంఘాల్లో స్వస్థత సభలు నిర్వహించినారు. చిత్తూరులో 21, 22, 23లో శర్మన్ స్కూల్లో 6 గంటలకి ప్రతిరోజు ఈ 3 దినాలు సభలను ఏర్పాటు చేసినారు. వాళ్ళు మాకు జీప్ కావాలన్నారు. సరే ఆటో తెమ్మన్న బ్రదర్ భాస్కర్ గారు ఆటోలే కారు తెచ్చినారు. మరి
పాపం సత్ర బ్రాంచ్ వాళ్ళు ఒక 30 మంది వస్తారని భోజనాలు చేసినారు. దాంట్లో మరి నేను ఎందుకు చెప్పాలనుకుంటే, దేవుని ప్రియులారా, వెళ్ళకూడదంటుంది శరీరము, అయితే ఆత్మదేవుడు వెళ్ళు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గబగబా లేచి సిద్ధపాటు కలిగి మరి కొద్దిమంది కారులో వెళ్ళిన తర్వాత నా శరీరంలో బలహీనత కనబడలేదు. హల్లెలూయా. నేను అప్పుడు జ్ఞాపకం వచ్చింది నాకు, నా కోసం దేవుడు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడని. ఈ రోమీయులు 8వ అధ్యాయంలో ఆ వాక్య జ్ఞాపకం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని నేను చదివినాను. రోమీయులు 8వ అధ్యాయం 26వ వచనములో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. హల్లెలూయా. మరి దేవుని ప్రియులారా, ఆయన తండ్రి దగ్గర మరి మన బలహీనతల కోసము ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే కింది వచనంలో చూస్తే 30లో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. హల్లెలూయా. ఈ మహిమ పరస్తాడు దేవుడు. దాన్ని దొంగలించడానికి శాతానుగాడు కొన్ని సమయాల్లో మనల్ని లాగేస్తాడు వెనకాలకి, మనం మహింపరచకూడదని. కాబట్టి ఈ మాట నేను అక్కడ ఆ ప్రార్థనలో వాళ్ళకి తెలియపరిచినాను. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి 3 గంటల కదా అట్లా కొద్దీ నిద్రపోయినా, చూస్తే ఎప్పుడో 5:30 అయిపోయింది. గబగబా లేచి సిద్ధపాటు అయ్యి దేవుని ప్రియులారా దేవుని మందిరానికి వచ్చేసిన. అక్కడ దేవుడు కొద్ది నాకు బలమును శక్తిని అనుగ్రహించినాడు. అప్పుడు శాతానికి చెప్పాను, శాతానా, నీ బలహీనత నన్ను ఏమి చేయదు, నన్ను బలపరిచే క్రీస్తు యేసు ద్వారా నన్ను బలపరచడానికి శక్తివంతుడుగా ఉన్నాడు. ఈరోజు కూడా కిరణ్ గారు, నాన్న నువ్వు తుముక్పానికి వెళ్ళి బలారాధన ఇచ్చేసి వస్తావా అన్నాడు. లేదు నేను ఇక్కడే నిలబడతాను, నువ్వు ఎక్కువసేపు నిలబడవు కదా, నువ్వు వెళ్ళి వచ్చే అన్నాడు. నాకు బండి నడిపించే వాళ్ళు లేదు కనుక దేవుని ప్రియులారా వారినే వెళ్ళమన్నా. నేను వాక్య భాగానికి వెళ్ళాలనుకుంటాను. ఈరోజు చదివినటువంటి భాగములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క వాక్యాన్ని మాత్రం చదువుకొని కీర్తన గ్రంథములో మనం దేవుని మాటలకు వెళ్ళబోతున్నాం. 54వ కీర్తనలో ఇక్కడ దేవుని ప్రియులారా, సౌలు తరుముతూ ఉన్నప్పుడు సౌలుకు భయపడి ఆయన దాగుకుంటూ ఉన్నప్పుడు ఈ యొక్క కీర్తన రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దీంట్లో మనం చూస్తే 2వ వచనములో, దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. హల్లెలూయా. మళ్ళా అదే అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. హల్లెలూయా. ప్రభువే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. కనుక దేవుని ప్రియులారా, ప్రభువే ఇక్కడ మనం చూస్తే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ఎవరండి? దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. మన ప్రాణాన్ని ఆదరించువాడు ప్రభువే, దేవుడే నాకు సహాయకుడు. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఆయనే వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, బలహీనత వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శత్రు పోరాటం వచ్చినా సహాయం చేయవాడు ఒకరున్నాడు. ఆయనే దేవుడు, ఆయనే మనకు సహాయం చేసేవాడు. ఆయన్ని ఒక్కరోజు కూడా మనము మర్చిపోకూడదు. కనుక ఇవాళలో ఎప్పుడు దేవుని ప్రియులారా మనకు సహాయకుడుగా లేకపోతాడంటే, మనము శరీరాన్ని మనం శరీరమును ఆధారం చేసుకున్నప్పుడు, నరులను ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని విసర్జిస్తాడు, మనకు దూరం అయిపోతాడు. అప్పుడు మనకు భారం వస్తుంది. మనం అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తాను, మందిరానికి వెళ్తాను, దశమ భాగాలు ఇస్తాను, ఎంత ఇచ్చినా ఎక్కడో ఒక చోట
నీవు దేవుని విడిచిపెట్టి ఉన్నా, ఎక్కడో ఒక చోట నువ్వు నరులను ఆశ్రయించి ఉన్నా, నీ శరీరాన్ని ఆధారం చేసుకొని ఉన్నావు గనక నువ్వు దేవుని విసర్జించినటువంటి వాడుగా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని ప్రియమైన వారలారా, దేవుడు అంటే ఎవరైతే శరీరాన్ని నరులను ఆశ్రయించకుండా, శరీరమును ఆధారం చేసుకోకుండా దేవుణ్ణే వెంబడిస్తారో, దావీదు చెప్పినట్లుగా దేవుడు నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడని ఎవరైతే పట్టుకుంటారో, చూస్తారో, వాళ్ళ ప్రాణానికి ఆదరణిస్తాడు దేవుడు, వారిని ఆదుకుంటాడు దేవుడు, వాళ్ళకు ఆశ్రయంగా ఉంటాడు దేవుడు, వాళ్ళకు కోటగా ఉంటాడు దేవుడు, వారికి అండగా ఉంటాడు దేవుడు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వర్తమానంలోనికి మనం వెళ్ళబోతున్నాం గనక ఈ వేళలో అందరూ కూడా కళ్ళు మూద్దాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ గాడ్. మహా కనికరం గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ 18వ రోజు ఆయన మొదటి ఆరాధనలో కలుసుకొని రెండవ ఆరాధనలోకి ప్రవేశించిన ఆయన నీ సన్నిధిలో నిలబడడానికి ఇంతవరకు పాడాం, ఆరాధన చేశాం, కీర్తనలు చదివాం, ప్రకటన చేసినాం. నా తండ్రి, ఇప్పుడు నీ మాటలను వినడానికి నీ బిడ్డలను చేతులు అప్పగిస్తూ ఉన్నా. మీరు సహాయం చేయండి, నీ దాసుని మరుగుపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. గడిచిన దినములో కన్ను రెప్పవాలే కాచి కాపాడి నడిపించేడు. గడిచిన దినములో కన్ను రెప్పవాలే కాచి కాపాడి నడిపించేను. ప్రభుని నమ్మి జీవించుటకై ఇచ్చిన కృపలకై స్తోత్రము. అద్భుతమే ఆయన నడుపుదల, ఆనందమే పరమానందమే. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది, మనం హల్లెలూయా స్తుతి సాటెదము. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది, మనం హల్లెలూయా స్తుతి సాటెదము. స్తుతించు పాడా పాత్రులమే, స్తుతించు పాడా పాత్రులమే. పరిశుద్ధ యేసుని నామమిదే, స్తుతుల మధ్యలో నివసించే దూతలెల్ల పొగడు దేవుడయ్యని. అద్భుతమే ఆయన నడుపుదల, ఆనందమే పరమానందమే. అద్భుతమే ఆయన నడుపుదల, ఆనందమే పరమానందమే. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది, మనం హల్లెలూయా స్తుతి సాటెదము. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది, మనం హల్లెలూయా స్తుతి సాటెదము. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంతో భారం కలిగి సిద్ధపాటు కలిగి నేను వాక్యము సిద్ధపాటు చేస్తే పాట పాడుతున్నప్పుడు ఆత్మదేవుడు నీ డైరీ మూసిపెట్టే అన్నాడు. హల్లెలూయా. నీ డైరీని ఏం చేయి, మూసిపెట్టు. నువ్వు నేను మాట్లాడేదే మాట్లాడాలి, మళ్ళా నువ్వు డైరీ తెరిచి వాటిలో ఉండేది మాట్లాడకూడదు. హల్లెలూయా. కనుక ఈరోజు అనేక మంది బాప్తిసం పొందుకొని ఉత్సాహంగా చాలా ఆర్భటంగా దేవుని మందిరానికి వచ్చి రాను 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 కొన్ని దినాలు గడిచే కొలది సావాసాన్ని మానుకుంటారు, సావాసానికి దూరం అయిపోతారు.
అప్పుడే నువ్వు భారం, అప్పుడే సాతానుకు సంతోషం. నిన్ను వాడు వలలో వేసుకుంటాడు. వలలో వేసుకుంటే తప్పించుకొని వెళ్ళిపోతావని గాలం వేసి నిన్ను లాగుతాడు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. గనుక దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చాలా గమనముగా వినాలి. అప్పుడే చెప్పాను, సమీపించి మాటలను వినడం శ్రేష్టం. ఇదే దావీదు కూడా ఈ మాటలను రాస్తూ ఉన్నాడు. ఏమంటే కీర్తనకారకుడు చాలా చక్కగా వాటిని తెలియపరుస్తున్నాడు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, 51వ కీర్తన 16వ వచనములో, బలికోరువాడు కావు, నీవు బలికోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యం చేయవు. ఆమేన్. విరిగి నలిగిన హృదయము నీవు ఆలక్ష్యము చేయవు. ఎవరి హృదయం అయితే విరిగి నలిగినటువంటి హృదయముతో కూడా దేవుని సన్నిధిలోకి వస్తారో వారి చాలా దేవునికి ఇష్టమంట. అలక్ష్యం చేయడంట. వాళ్ళు ప్రార్థన దేవుడు వింటాడంట, వాళ్ళని చేర్చుకుంటాడంట, వాళ్ళకి సమాధానం ఇస్తాడంట, వాళ్ళకి అవసరతలు దర్శిస్తాడంట. నేను చెప్తున్నాను, దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ ఘనత చెల్లునుగాక. ఎందుకంటే ఆయన బలిని కోరుకునేవాడు కాదంట. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేషయాకి వెళ్తే ఆయన అన్నీ కూడా నాదే అంటాడు. యేషయా ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే 1వ అధ్యాయము 11వ వచనములో నుండి మీరు చదివితే, 11వ వచనముల నుండి 1వ అధ్యాయంలో యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమైపోయింది. కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధి కనబడవలనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? మిమ్మల్ని రమ్మన్నటువంటి వాడు ఎవరు అంటున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని రమ్మన్నది ఎవరు అంటున్నాడు. హల్లెలూయా. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్తము, దానికను తేకుడి. హల్లెలూయా. ఇకను తేవద్దు. నువ్వు తెచ్చిన కూడా, నువ్వు అర్పించిన కూడా వాటిని నేను అంగీకరించను. నాకు విరిగి నలిగిన మనసే నాకు కావాలి. హల్లెలూయా. వాటి మీద నేను లక్ష్యం ఉంచుతాను, అవే నాకు కావాలి. ఇవన్నీ కూడా తెచ్చి నాకు బలులు అర్పించిన మీ చేతులు చాపిన కూడా ఆయన చూడోడు అంటాడు. నేను చూడను. మీ చేతులు చాపితే కూడా ఆ 15వ వచనములో ఏం చెప్తున్నాడు ఆయన? మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. హల్లెలూయా. మిమ్మల్ని కలుకొనుడి, శుద్ధి చేసుకొనండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి. కీడు చేయట మాని మేలు చేయ నేర్చుకోండి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వాణిని విడిపించుడి. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. కనుక మీ బలులు కోరలేదు, ఆయన మీ స్తుతి బలిని, స్తోత్ర బలిని కోరుకుంటాడు. మీ పాపాలను ఒప్పుకొనిస్తే మీ మీద కనికర పడతాడు. రెండవది, మీరు ఎప్పుడైతే ఈ కనికర హృదయం కలిగి, నలిగిన హృదయం, విరిగిన మనసు, నలిగిన హృదయం కలిగి ఉంటారో అప్పుడు వాళ్ళ ప్రార్థన వింటాను, వారికి జవాబును అనుగ్రహిస్తాను. వీళ్ళు మాత్రమే అనేకులు మానుకున్నట్లుగా మానుకోకుండా నా మందిరానికి వస్తూ ఉంటారు. వీళ్ళు నా సావాసములో కలుసుకొని ఉంటారు. వీళ్ళే అపోస్తుల బోధన ఎందును, సావాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉన్నవాళ్ళు. బలులు అర్పించేసి దశమ భాగములు చెల్లించేసి హృదయం విరిగి నలిగిన హృదయం లేకపోతే దేవునికి ప్రియం లేదు మీ బలులు, కానుకలు. హల్లెలూయా. మీరు కోడె రక్తము, గొర్రెపిల్ల రక్తం, మేకపోతు రక్తం ఎత్తుకొచ్చి బలి అర్పించినా కూడా ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. ఇక్కడ వచ్చినప్పుడు భయముతో, భారముతో మోకరించి దేవుని సన్నిధిలో మీరు విరిగి నలిగిన హృదయముతో, మనసుతో కూడా దేవుని సన్నిధిలోకి మొరపెడితే, దేవుని సన్నిధిలోకి వచ్చి వింటే ఎంతో ఆశీర్వాదం. ఇక్కడ సౌలుకి, ఇక్కడ సమూయేలు ప్రవక్త చెప్తాడు. ఏం చెప్తున్నాడంటే, 1 సమూయేలులో దేవుని ప్రియులారా ఇక్కడ సౌలుకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, సమూయేలు ప్రవక్త 15వ అధ్యాయంలో 22వ వచనంలో అందుకు సమూయేలు నాకు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన అంటున్నాడు, దేవుని ప్రియులారా సమూయేలు ప్రవక్త అంటున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన అంటున్నాడు, తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట పాపముతో సమానం, మూర్ఖత్వము, అగపరుచుట, మాయా విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించునగా. దేవుని ప్రియులారా, నిన్ను విసర్జించుతాడు. ఆజ్ఞను గైకొనకుండా ఉంటే, నువ్వు బలులు తెచ్చి, నువ్వు దహన బలులు తెచ్చిన, నువ్వు ఆజ్ఞను గైకొనకపోతే నీకు ఏం కలుగుతుందంట? శాపం వస్తుంది. దేవుడు రాజ్యాన్ని సౌలు చేతుల నుండి తీసి గొర్రెలను మేపుకున్న దావీదును దేవుడు అభిషేకించేశాడు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు బాప్తిస్మం పొంది క్రీస్తు బిడ్డగా మారిన తర్వాత, నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞను గైకొనకపోతావో, సావాసాన్ని దూరమైపోతావో, బోధనను విడిచిపెడతావో, మా రొట్టె విడిచిపెడతావో, ప్రార్థన చేయకుండా విడిచిపెడతావో, నువ్వు శారీరకంగా నడుచుకున్నప్పుడు నీ మీద ఉన్న అభిషేకం తీసివేయబడుతుంది. ఇక్కడ సౌలు మీద ఉన్న అభిషేకము తీసివేయబడినది. ఇక్కడ ఆయన అంటున్నాడు, సౌలు జనులకు, ఈ మాట 24వ వచనంలో, సౌలు జనులకు చెడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకొంటిని. సౌలు చెప్తున్నాడు. సౌలు రాకపోవడం వల్ల ఆలస్యమైందని చెప్పి జనులు సౌలు దగ్గరికి వచ్చి మాట్లాడడం వల్ల, ఇంకా సమూయేలు ప్రవక్త రాడని ఆలస్యమైందని చెప్పి ఇతడు దేవుని దృష్టికి అల్పుడుగా నడుచుకోవడం వల్ల, దేవుని ప్రియులారా ఇతడు వారి మాట వినడం వల్ల, ఇతడు వారు తీసుకొచ్చినటువంటి వాటిని బలులు చెల్లించడం వల్ల పాపము తెచ్చుకుంటుని అంటూ ఉన్నాడు. హల్లెలూయా.
అందుకు కాబట్టి నీవు నా పాపమును నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లు నేను యెహోవాకు మొక్కున్నట్టు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను. నీవు నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలుల మీదుగా రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి దేవుడు నిన్ను విసర్జించునని చెప్పి సౌలును త్రోసివేసి దావీదును తైల కొమ్ముకు తెచ్చి అతన్ని అభిషేకించెను అని 16వ అధ్యాయం 13వ వచనంలో చూస్తూ ఉన్నా. ఇతడే నేను కోరుకునేవాడు అని దేవుడు చెప్పాడు. దేవుని ప్రియమైన వారలారా, దావీదును అభిషేకించాడు. ఎప్పుడైతే మనం నరులను ఆశ్రయించి శరీరంలో మనం ఆధారం చేసుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోతాడు. మన మీదకి శాపాలు వస్తాయి. అందుకే మనం జాగ్రత్తగా దేవుని మాటలను మనము గైకొనే వాళ్ళుగా ఉండాలి. దేవుని మాటలు చొప్పున మనం నడుచుకునే వారుగా ఉండాలి. ఈ పరిశుద్ధ లేఖనంలో దేవుని పిల్లారా మరలా ఒకసారి ఈ వాక్యాన్ని చదువుకుందాం. అనేకులు మానుకున్నట్లుగా మనము మానుకోకూడదు. హల్లెలూయా. అనేకులు మానుకున్నట్లుగా మనం మానుకోకూడదు. దేవుని ప్రియులారా, మనం మానుకోకుండా అపోస్తలుల బోధన యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును మనము ఎడతెగక ఉన్నటువంటి వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు అనేకులు మానుకుంటారు. ఒక ఆదివారం వస్తే 2 ఆదివారంలో ఆబ్సెంట్ అయిపోతుంది. దేవుని ప్రియులారా, బైబిల్లో చెప్పినటువంటి దేవుడు సేవకుల ద్వారా మాట్లాడినటువంటి బోధన విడిచిపెట్టి శారీరకమైనటువంటి బోధనలను వీరు గైకొంచున్నటువంటి వారుగా ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ వేళలో అనేకులు మానుకుంటున్నారు. చూడండి, అందరూ బాప్తిస్మం పొందినారు. ఇంకా ఈ స్థలం 2వ ఆరాధనలో చాలా చాలా ఖాళీగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మనం చదువుకుంటే ఈ హెబ్రీలో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారిని మనం హెచ్చరించాలి. వారిని హెచ్చరించి వారిని దేవుని సన్నిధిలోకి మనము నడిపించుతున్నటువంటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనం కైకొనాలి. బైబిల్ చెప్పబడుతుంది 1 దశలోనికీలు 5వ అధ్యాయము 11వ వచనంలో మీరు చదువుకుంటే 11వ వచనంలో కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకరు ఒకరిని ఒకరు ఆదరించి పురిగొల్పవాలని హెబ్రీలో చదువుకున్నాం కదా. 10వ అధ్యాయం 24, 25లో ఇక్కడ అతడు అంటున్నాడు, దేవుని పిల్లలు కాబట్టి మీరు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగ చేయండి. హెబ్రీలు 13:1లో కూడా హెబ్రీలు 13:1లో కూడా మాట్లాడుతున్నాడు. సహోదరుల ప్రేమ మీరు మీ సహోదరుల ప్రేమ నిలవరముగా ఉండనివ్వండి. హల్లెలూయా. మీ సహోదరుల ప్రేమ ఎట్లా ఉండాలంట? నిలవరంగా ఉండనివ్వండి అంటున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, ఎఫెసీయులు 4వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుకుందాం. ఎఫెసీయులు 4వ అధ్యాయము 29వ వచనానికి వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను నీ నోట రానివ్వకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కనుక దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి. క్షేమాభివృద్ధి కొరకు, అభివృద్ధి కొరకు అనుకూలమైనటువంటి మరియు మాటలే మాట్లాడి నిలిచిపోయిన వారిని, మానుకున్న వారికి క్షేమాభివృద్ధి కలిగినటువంటి మాటలే చెప్పి మీరు వారిని తీసుకురావాలి. మీరు క్షేమాభివృద్ధి కలిగిన మాటలు చెప్పకుండా దుర్బోధన, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నీకు శాపం వస్తుంది, నువ్వు గోతిలో పడిపోతావు, నువ్వు అగ్నిగుండంలో పడిపోతావు, అట్లని వారిని బెదిరించకుండా క్షేమాభివృద్ధి మాటలు చెప్పి వానికి బుద్ధి చెప్పి ఏం చేయాలంట? దేవుని మందిరానికి వారిని తీసుకొని రావలెను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన వాళ్ళరా, ఈ పరిశుద్ధ వాక్యములు మనం చదివితే రోమీయులు 15వ అధ్యాయం 2వ వచనంలో, రోమీయులు 15వ అధ్యాయము 2వ వచనంలో మీరు చదివితే క్షేమాభివృద్ధి కలుగునట్లు తన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. ఏం చేయాలంట? అతనిని మనము సంతోషపరచవలెను. హల్లెలూయా. వాడిని ఏం చేయాలా? సంతోషపరచాలి. వానికి దుర్భాషలను మాట్లాడకూడదు. వాడిని సంతోషపరిచి వానిని ప్రభు సన్నిధిలోకి తీసుకురావాలి. బాబా, పాస్టర్ నేను తిడతా ఉన్నాడు బా, పాస్టర్ ఏమేమో మాట్లాడుతూ ఉన్నాడు బా, నీ స్నేహితుడు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు బా అని చెప్పకూడదు. కాబట్టి దేవుని ప్రియులారా, మనము
నిలకడ కలిగినటువంటి వాళ్ళగా మనము ఉండాలి. హల్లెలూయా. అనేకులు మానుకున్నట్లుగా మనము మానుకోకూడదు అంటున్నాడు. హల్లెలూయా. ఆ దినము సమీపించిన కొలది ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురికొల్పుతూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళా తన పొరుగువానికి క్షమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతనిని మనము సంతోషపరచవలను. హల్లెలూయా. ఈ 1 Thessalonians 4:18 కాబట్టి ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించండి. ఒకరిని ఒకడు ఏం చేయాలంట? ఆదరించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఒకరిని ఒకడు ఆదరించాలి. 1 కొరింథీయులు దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 10వ అధ్యాయం 23వ వచనంలో అన్ని విషయములందు విషయములందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగు చేయవు. అన్ని మనకు క్షేమాభివృద్ధి కలుగు చేయవు. నాకు స్వతంత్రం ఉందని చెప్పి అన్ని చేసేది తక్కువ మనకి, కానీ అన్నీ మనకు క్షేమాభివృద్ధి కలగదు. ఒకటి మాత్రం కలుగుతుంది క్షేమాభివృద్ధి. సహవాసములు అనేకులు మానుకోకుండా మనం వెళ్ళినప్పుడు దేవుని మందిరములకి అక్కడ మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ఆశీర్వాదాలు కలుగుతుంది. మన మోహన్ రెడ్డి సార్ గారు ఉన్నారే, వాళ్ళ భార్య పెళ్లి కాకముందే యేసుని నమ్ముకొని మందిరానికి వెళ్తూ వస్తా ఉందంట. మరి హిందువులనే పెళ్లి చేసుకుందంట. మళ్ళా వాళ్ళు చిత్తూరు పట్టణంలో ఒక బాడీ ఇంట్లో ఉంటూ వాళ్ళ ఇంటి అయినా ఆ మోహన్ రెడ్డి గారు ఒక కంపెనీలో పనిచేస్తూ మేనేజర్గా ఉంటూ ఉన్నప్పుడు ఆ సిస్టర్ గారు అప్పుడప్పుడు చెప్పేదంట, మన ఇంటికి కింద ఉన్న వాళ్ళు ఆదివారం అంటే ఫ్యామిలీగా బైబిల్ ఎత్తుకొని పోతారు, మందిరానికి వెళ్ళి సంతోషం వచ్చి భుజించి సమాధానంగా ఉన్నారు, ఒక్కరోజు కూడా వాళ్ళకి గొడవ లేకుండా చాలా క్షమాభివృద్ధి సమాధానం సంతోషం కలిగిన వాళ్ళగా ఉన్నారు, నన్ను కూడా దేవుని మందిరానికి పంపించుకోనిందంట. నువ్వు వెళ్ళు అని చెప్పేవాడట. కొన్ని రోజుల తర్వాత ఈయన తీసుకు వదిలేసి వచ్చేవాడంట. మందిరంలో అందరూ ఆయన కోసం ప్రార్థన చేసినారట. ఒకరోజు మేము చర్చికి అంటే చర్చి లేకుండా బాడీ ఇంట్లో నడిపించడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు చాలా బీగాలు అడిగేదానికి వెళ్తే అప్పుడు ఆయన లేదనకుండా లాక్కు బీగాలు ఇచ్చినాడు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రి దేవుడు అతనిని ముట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఆయన ఆ రాత్రి బైబిల్ చదివి బైబిల్ యొక్క వాక్యాలను విని వారితో పాటు దేవుని మందిరానికి వెళ్ళాడు. త్రాగుల నుండి, శరీరేచ్ఛల నుండి, లోకముల నుండి ఆయన నరులను ఆశ్రయించకుండా శరీరం ఆధారం చేసుకోకుండా శాపం వాళ్ళ బిడ్డ మీదకి రాకుండా ఉండాలని దేవుని పట్టుకొని ఒక్క వారం కూడా ఆగిపోకుండా దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని సహోదరులారా, నేను మీకు చెప్తున్నాను, క్షమాభివృద్ధి కలగాలని ఒకరిని ఒకరు పురికొల్పండి. వారితో కూడా సమాధానమైనటువంటి మాటలతో మాట్లాడండి. వారి ఆగిపోతే వాళ్ళు ఎక్కడైనా కనబడితే వాళ్ళకి చెప్పండి, అయ్యా మందిరానికి రండి, మందిరంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉంది, సమాధానం ఉంది, శాంతి ఉంది, నెమ్మది ఉంది, మీ కుటుంబానికి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకే కదా యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వాళ్ళు యెహోవానే సేవిస్తాం. హల్లెలూయా. దేవుని మాటలను విన్న సమరయ స్త్రీ ఊళ్ళందరినీ పట్టుకొని వచ్చేసింది దేవుని దగ్గరికి. హల్లెలూయా. దేవుని పిల్లలు వాళ్ళు చెప్పారు, ఈయన నిజంగానే లోక రక్షకుడు అన్నారు. ఆ చిన్నలందరూ కూడా, నువ్వు ఆరాధించే దేవుడు చెట్టు కింద దేవుడు కాదమ్మా, నువ్వు ఆరాధించే దేవుడు ఆయన నిజమైన దేవుడు, ఆయనే సత్యమైన దేవుడు, ఆయనే జీవమైన దేవుడు, నరకానికి వెళ్లకుండా నరకం నుండి తప్పించి మనల్ని స్వర్గానికి మార్గంలో చూపించే దేవుడుగా ఉన్నాడు. స్వర్గానికి చేరుకోవడానికి యేసు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడు. నీకు స్వర్గం కావాలనా లేకపోతే నీకు పాతాళం కావాలనా ఇప్పుడు తెలుసుకో అంటాడు. అవును, ఎవరైతే యేసుని పట్టుకుంటారో, ఎవరైతే యేసు మాటలు వింటారో, ఎవరైతే దేవుని మందిరానికి వెళ్తారో ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ కుటుంబంలో ఉండే బలహీనతలను మారుస్తాడు, శత్రు క్రియలను లయపరుస్తాడు. ఒక దారిలో వస్తే వాళ్ళు 7 దారిలో వెళ్ళిపోతారమ్మా. చేతబడులు చేస్తే పని చేయు, మంత్రాలు చేస్తే పని చేయు, సాతాను గాడు పని చేయడు. ఎందుకంటే నా హృదయంలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఎవరున్నారు? నా హృదయంలో యేసయ్య ఉన్నారు. నేను ఆయన మందిరంలోనికి వచ్చాను, ఆయన ఎక్కడే విడిచిపెట్టకుండా నా హృదయంలోనికి ఆహ్వానించి నేను యేసుని నా ఇంటిలోకి తీసుకుని వెళ్తాను. జక్కయ్య దేవుని ప్రియమైన వారా, చూడాలని వెళ్ళాడు, చూడలేకపోయాడు, ఎలాగైనా చూడాలనుకున్నాడు. అప్పుడు యేసుప్రభు పిలిచినాడు. యేసుప్రభు పిలిచిన వెంటనే కిందికి దిగి వచ్చి ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు. మొదట హృదయంలో సంతోషం కలిగింది, ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు. అందరి మధ్య ఆత్మైన బస ఇంట్లో పనిచేస్తున్నాడు యేసుప్రభు అంటే. అప్పుడే అతను పాపాలన్నీ అప్పగించి యేసుప్రభుకి ఇల్లు మాత్రం కాదు హృదయాన్ని కూడా అప్పగించడం వల్ల ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ కుటుంబం అబ్రహాం కుటుంబంగా మార్చబడింది. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కుటుంబం రక్షింపబడిందా? నువ్వు అబ్రహాం కుమారుడు అన్నాడు దేవుడు, నీ ఇంటికి రక్షణ వచ్చిందా, శిక్షణ వచ్చిందా? ఇప్పుడే తెలుసుకో అన్నాడు. కొండను బావి దగ్గర విడిచిపెట్టి ఊర్లోకి పరిగెత్తింది. హల్లెలూయా. ఎవరండి? సమరయ స్త్రీ. ఊరు వారందరిని తీసుకొచ్చేసింది. ఈయన నిజమైన ప్రవక్తగా ఉన్నాడు, నిజమైన దేవుడుగా ఉన్నాడు, ఈయన యేసని. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ ఎందరూ యేసుప్రభుని సన్నిధిలోకి తీసుకొచ్చే వాళ్ళుగా ఉన్నారు. ఎందరూ ఉన్నారు యేసుప్రభు సన్నిధిలోకి తీసుకొచ్చే వాళ్ళు ఎందరూ ఉన్నారు. మీరు కనీసం నీ కుటుంబంలో చేసే సన్నిధిలోకి నడిపించావా? నీ కుటుంబమైనా మారిందా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అనేకులు మానుకున్నట్లుగా నువ్వు మానుకోకుండా దేవుని మందిరానికి ఎల్లప్పుడు ప్రతి ఆదివారం వాళ్ళకు ఆశీర్వాదాలు కలుగుతాయి. హల్లెలూయా. 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 కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క మాట మాత్రం మీకు చెప్పి నేను ముగించుకుంటాను. పరిశుద్ధ లేఖనంలో దేవుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ వాక్యంలో మనం చదువుకుందాం. ఎఫెసీయుల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో. ఎఫెసీయులు 4వ అధ్యాయం 12వ వచనంలో మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వారము వరకు ఆయన ఇలాగు నియమించాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యము చొప్పున దేవుని కుమారుని కూర్చున్నటువంటి జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ మనల్ని నియమించెను. ఎలాగ నియమించినాడంట? పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని స్వార్థికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించినాడు. ఒకేలా మనకు అపోస్తలుగా ఇచ్చుంటే అపోస్తల సేవ చేద్దాం, ప్రవక్తల సేవ ఇచ్చుంటే ప్రవక్తల సేవ చేద్దాం, స్వార్థికుల సేవ ఇచ్చుంటే స్వార్థికుల సేవ చేద్దాం, కాపుల సేవ ఇచ్చుంటే కాపుల యొక్క సేవ చేద్దాం, ఉపదేశకులుగా ఇచ్చుంటే ఉపదేశకుల సేవ చేద్దాం. ఒకవేళ ప్రార్థన చేసేదానికి ఇచ్చుంటే మనం ప్రార్థనే చేద్దాం. హల్లెలూయా. కానీ అన్నిటిలో మనం సంపూర్ణము కలిగి క్రీస్తువలే మనం జీవించుదాం. ఎవరంటే మానుకోకుండా మందిరానికి వెళ్ళేవారు, మందిరానికి వెళ్ళి మానుకున్న వాళ్ళకి బుద్ధి చెప్పి వారిని మందిరానికి నడిపించేవారు. హల్లెలూయా. ఒకటి మనం మానుకోకూడదు, మానుకున్న వాళ్ళని హెచ్చరిక చేసి మందిరానికి తీసుకుని వచ్చేవాళ్ళుగా ఉన్నారు. కొన్ని ఫ్యామిలీ చూడండి ఇంట్లో బాప్తిస్మం పొందుకుంటారు, వాళ్ళు మాత్రం వస్తారు, వాళ్ళ పిల్లలు రారు. కొన్ని సందర్భాలు చూడండి వాళ్ళ భార్య రారు, కొన్ని సందర్భాలు చూడండి వాళ్ళ భర్త రారు, కొన్ని సందర్భాల్లో చూడండి వాళ్ళు పిల్లలు రారు, కానీ ఇంట్లోనే ఉంటారు. అవును కదా? హల్లెలూయా. ఆ రోజే ఇల్లు చూసేవాళ్ళంట, పెళ్లి కూతురున్న పెళ్లి కొడుకుని చూసేవాళ్ళు కాదు, ఇల్లు చూసేవాళ్ళంట. ఆ రోజే ఫంక్షన్ అంట, ఆ రోజే ప్రోగ్రామ్ అంట. మా తమ్ముడు చెప్పాను నేను ఈరోజు నేను రానని. అన్న అంతా ముగించుకొని రండి, మీరు సంఘంలో తెలియపచ్చన్న. హల్లెలూయా. ఆయనకంతా మేము సిద్ధంగా ఉంటాం, మీరు ఆరాధన చూసుకొని రండి. ఎందుకంటే దాంట్లో కొందరు 5 ఉన్నారు దేవుని ప్రియమైన వాళ్ళరా, అప్పటికీ వాళ్ళు నాతో పాటు సహకరిస్తారు. కనుక ఈ వేళలో మనం ఒకటి మానుకోకూడదు, మానుకున్న వారిని హెచ్చరిక చేసి మనం దేవుని మందిరానికి నడిపించే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు మానుకున్నట్లు మనం కూడా మానుకోకూడదు. పులిని చూసి పిల్లి వాంతి వేసుకుంటే పులి అయిపోతుందా? పులి. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు సమయం లేదు. ఇంకొకటి, ఎప్పుడైతే వాళ్ళు ఆత్మీయంగా కోల్పోతారో, పరిశుద్ధాత్మను కోల్పోతారో, అప్పుడు శైతాను శరీరంలో క్రియ చేయడానికి ప్రారంభిస్తారు. కనుక దేవుని ప్రియారా, అప్పుడు చెప్పాడు, బైబిల్ చదవద్దు, ప్రార్థన చేయొద్దు, పాట పాడొద్దు, ప్రార్థన చేసే వాళ్ళతో కూడా కలుసుకొని వెళ్ళొద్దు, కుటుంబ ప్రార్థన చేయొద్దు. దేవుని ప్రియారా, శైతాన్ గాడు రూటు మార్చేస్తాడు. కాబట్టి దేవుని ప్రియారా, ప్రారంభంలో చాలా ఉద్యమంగా ఉంటారు, అనేకులు మానుకోకుండా ఉన్నట్లుగా వస్తూ ఉంటారు. రన్ చూస్తే చాలా లేట్ అయిపోతూ ఉంటుంది, మానుకుంటారు. అట్లా లేకుండా ఒకటి మనం అనుకోకూడదు, మానుకున్న వారికి ప్రార్థన చేసి వారికి స్వార్థ చెప్పి తీసుకురావాలి. మూడవది, మనము ఆత్మీయంగా మరి ఫలించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. వారి జీవితంలోనే ఎప్పుడు స్తుతి ఉంటుంది, ఎప్పుడు స్తోత్ర బలి ఉంటుంది, ఎప్పుడు వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు దేవునికి దూరం కాకుండా దేవుని దగ్గరలో ఉన్న వాళ్ళుగా, దేవునికి సమీపంగా ఉన్న వాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు మనం ఆత్మీయంగా కోల్పోతామో శారీరకం పనిచేస్తుంది. ఇవాళ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి సమర్పణ చేద్దాం, దేవునికి అప్పగించుకుందాం, దేవునికి ప్రియంగా ఉందాం. ఎఫెసీయులు 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నేను ముగిస్తాను. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి, ప్రేమతో మాట్లాడండి, కోపంగా మాట్లాడదు, తగ్గింపు జీవితం కలిగి ప్రేమ కలిగిన జీవితం కలిగి మాట్లాడండి. కనుక దేవుని పిల్లరా, క్రీస్తుడు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి ఒకరికొకరు నడుచుకోండి అంటున్నాడు, ప్రేమ కలిగి నడుచుకోండి అంటున్నాడు. కనుక ఈ వేళలో అందరూ కూడా మనం లేచి నిలబడదాం. మనము అనేకులు మానుకున్నట్లుగా మానుకోకుండా మానుకున్న వారిని హెచ్చరిక చేసి దేవుని మందిరానికి నడిపిస్తాం. మనము ప్రేమ హృదయం కలిగి ఐక్యత కలిగి జీవించడం. మనందరూ కూడా కళ్ళు ముద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ 2వ ఆరాధనలో మీరు వచ్చారు, దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా, మాట్లాడారు, దాని కొరకై నీకు వందనాలైనా. అనేకులు మానుకున్నట్లుగా మానుకోకుండా ప్రభా నాయన సమీపించి నీ సావాసములు కలుసుకొని సమీపించి నాయన నీ మాటలను నీ ఆజ్ఞలను గైకొనే బిడ్డలుగా మార్చమని, కూడి వచ్చిన అందరినీ దీవించమని, ఈరోజు ఎందరూ మానుకున్నారో వారిని తీసుకొని రమ్మని నాయన ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారిని మీ చేతులు అప్పగిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.